ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేయాల్సింది 100% అంటే దాంట్లో 50-60% జరుగుతుంది. లేబర్ వెళ్ళి పీకేస్తారు ముందు, అది వచ్చింది చెప్పను. అంటే డబ్బులు తీసుకెళ్ళి తగలెట్టేది అదే చేయడం. ఎందుకు తీసుకెళ్ళి ఎందుకు తగలెట్టినట్టు? ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చాడు, ఆ 10 రూపాయలు ఏ కాగితం అనుకోగలం? ఈ 4 ఏళ్ళ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉన్నదా? ఉన్నంత వరకు పర్వాలేదు కానీ అన్న, కానీ ఇంకా డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. అది 4 ఏళ్ళు ఏమైనా చేశారా డెవలప్మెంట్? చేశారు, కాకపోతే ఏంటంటే ఉన్నంతలో ఇంకా ఎక్కువ చేస్తే బాగుండేది. మధ్యతరగతి అనేది అందాల్సిన వాళ్ళకి అనేది అందుకోకుండా ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తాం లేనేది అనేది కొంత ఆ ఇల్లు గవర్నమెంట్ ఇల్లు అనేది కొంతవరకు పర్వాలా, కొంతవరకు ఉంది. అది ఇక్కడ కడుతున్నారా గవర్నమెంట్ ఇల్లు? కడుతున్నారు, స్టార్ట్ చేశారు. కొంతమందికి ఇస్తున్నారు, ఇంకొంతమందికి వస్తాయి. టైం పట్టిద్ది ఇంకా ఇవ్వడానికి? టైం పట్టుద్ది మరి. అది అంటే ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నది? బాగానే ఉన్నది 4 సంవత్సరాలు? బాగానే ఉందంటే ఇంకా డెవలప్మెంట్ చేయాలన్న. ఉన్న నిరుద్యోగ యువతల కింద పథకాలు పెట్టారు, కొంచెం ఇప్పుడు అనేది కొంచెం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నిరుద్యోగ యువతలకి వాళ్ళకి పెట్టాల్సింది పెట్టారు. కొంత ఈ ఇల్లు కానీ పక్క ఇల్లు కానీ కొంత జరుగుతుంది. రోడ్లు కానీ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఇవన్నీ పర్వాలా, బాగానే ఉంది. అంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చాము, బాగా చేయాలని ఇంకా చేస్తున్నాము అంటున్నారు కదా, ఎంతవరకు వచ్చింది అది? ఎంతవరకు వచ్చిందంటే చేయాల్సింది చేస్తున్నారు. చేయాల్సింది 100% అంటే దాంట్లో 50-60% జరుగుతుంది, ఇంకా 40% పెండింగ్లో ఉంది. అంటే సెంటర్ నుంచి సపోర్ట్ లేదు, మేమే చేసుకోగలుగుతున్నాం ఇంకా అంటున్నారు కదా. మరి అదంతా డెవలప్మెంట్ చేయాలి కదన్న. జగన్ గారి మీద అభిప్రాయం ఏంటి మరి? నెక్స్ట్ టైం వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అనుకుంటున్నాం వస్తుందని, మరి వస్తారని అనుకుంటున్నాం. మరి ఇంకా ఏం జరిగిద్ది అనేది తెలియదుగా. పాదయాత్ర చేస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా పాదయాత్ర? మరి జరగవచ్చు మరి. అంటే దగ్గర ప్రతి ఒక్కరిని పనిస్తుంది. ఆ సమస్యలు అనేది పరిష్కరిస్తే కొంతవరకు అన్నీ తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న దాంట్లో పరిష్కారం కూడా జరిగితే కొంత బాగుంటుంది. అంటే తెలుసుకుంటున్నారు, ఓకే. కొన్ని పరిష్కరిస్తే బాగానే ఉంటుంది. లేదా అన్ని సీఎం అయిన తర్వాత చేస్తామంటే కొంచెం డిఫెక్టే కదా అది. మరి డిఫెక్ట్ అయినా కానీ చేతిలో పరిపాలన ఉండాలి కదా, ఏం చేయాలన్నా. ఒక సామాన్య మానవుడి కింద ఏమీ చేయలేడుగా. మరి పవన్ కళ్యాణ్ వచ్చారు కదా, మరి పవన్ కళ్యాణ్ అనేది అభిమానం మీద వేయటమే కానీ ఎంతవరకు చేస్తారనేది నమ్మకం లేదు. ఎవరైనా ప్రభుత్వం అనేది చేతిలో ఉంటేనే ఎవరైనా ఏదైనా చేసేది. మామూలుగా అయితే ఎవరో ఏం చేయలేరు. ప్రభుత్వ పరిపాలనలో ఉండి దానికి ఇది ఉంటే దానికి తగ్గట్టు ఏదైనా చేస్తారు. అంటే ఏమైనా అవకాశం ఉన్నదా పవన్ కళ్యాణ్? మరి అవకాశం ఉందంటే వచ్చిందాన్ని బట్టి మనకెట్లా తెలిసింది అవకాశం ఉందనేది. అంటే నేను కొత్తగా పాలిటిక్స్ చేస్తాను, సమస్యలన్నీ తీరుస్తా అంటున్నాడు కదా. మరి నేను వస్తానని అంటాను, రావాలి కదా. వచ్చినాకే కదా ఎవరిదైనా ఏం చేసేదైనా చూడాలి. ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి, ఇస్తేనే దాన్ని బట్టి తెలిసిద్ది ఏదైనా. అన్నటి వరకు పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు మా వాళ్ళకి గెలిచారని జనసేన వాళ్ళు అన్నారు. ఇప్పుడు బయటకు వచ్చేసారు. ఎవరికి ఎఫెక్ట్ ఉండబోద్ది ఇది? ఎవరికి ఉండదంటే ఓట్లు ఎలక్షన్స్ జరిగితే కానీ ఏదనేది తెలియదు. అది 2019లో ఎవరు వస్తే బాగుంటుంది? ఇంకా టీడీపీ పార్టీ ఉంటే కాబట్టి టీడీపీ వస్తేనే మళ్ళీ అన్న అవకాశం. ఎందుకంటే ఈ ఆగిపోయిన పనులు కానీ కంటిన్యూషన్ అవ్వాలన్నా చేయాలన్నా. అది అంటే అమరావతికి వెళ్ళారు ఎప్పుడైనా, చూసారా? నేను వెళ్ళలేదు. అంటే ఏం జరుగుతుంది అసలు? నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారు లేదా ఏం లేదంటారు? జరుగుతుందని అంటున్నారు. మరి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. జరుగుతుందని అయితే అంటున్నారు. గ్రాఫిక్స్ అని చాలామంది అంటున్నారు. అంతా గ్రాఫిక్స్ అంటే జనాలను తీసుకెళ్తున్నారు కదా, చూపిస్తున్నారుగా. పోలవరం చూపించినట్టు అది కూడా చూపించాలి. పోలవరం చూపిస్తున్నారు కానీ అమరావతి అనేది ఇంకెవరికి చూపించలే. అది అంటే 9 ఏళ్ళలో హైదరాబాద్ని డెవలప్ చేసాం కదా, హైటెక్ సిటీ అన్నీ చేసాం కదా, అలాగే అమరావతిని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. నిజంగా చేయగలరా చంద్రబాబు? మరి చేయగలంటే బడ్జెట్ అనేది వస్తే ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్ రావాలి, రాష్ట్రపతి దగ్గర నుంచి ఇదంతా సపోర్ట్ ఉంటే చేయొచ్చు. రూపాయి ఉండాలిగా. అది నమ్మకం అయితే ఉన్నది, చేస్తారనుకో. నమ్మకం అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంత జరుగుతుంది కాబట్టి వర్క్ అనేది నమ్మకం ఉంది. అది వర్క్ ఆల్రెడీ 50% జరుగుతుంది. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇల్లు కానీ ఇవన్నీ నిరుద్యోగ యువత పథకాలు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొంత జరుగుతుంది. శాంతం లేకపోతే మనం లేదని అనుకోవచ్చు. కొంత ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ అని గుడివాడేనా? ఇదే ఎలా ఉన్నది ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పరిస్థితి? లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు మామూలు వైఎస్ఆర్సీపీ నాని గారుగా. నెక్స్ట్ టైం గెలుస్తాడా? మరి ఏమన్నా టఫ్ ఫైట్ ఉంటుందా? మరి ఉంటుందని అంటున్నారు, మరి ఏమవుద్దో తెలియదు. ప్రభుత్వం అంటే చెప్పలేం బాబు, ఏ టైంకి ఎలాగ ఉంటుందో. ఇది తప్ప మరి తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అంటారు కొంతమంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాదులేండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ 2-3 దప్పాలు అలాగే వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ దప్పాలు కలిపి మరి ఎలాగ ఉందో ఇప్పుడు వీళ్ళు చేసిన పరిపాలనలో అలాగ ఉందండి, దాన్ని చెప్పలేం. మరి అంటే బాగానే చేసాడు, బాగా చేయలేదు. ఈ 2 రకాలు ఉంటాయండి. ఒకళ్ళు శుభ్రం చేసినాడు అంటారు, ఒకళ్ళు చేయలేదు అంటారు. ఒకరికి ఒక ఇష్టం. పార్టీ గురించి మనం చెప్పలేము.
అంటే ఎంతో నమ్మకంతో బాగా అనుభవం ఉన్నదా అని చెప్పి 2014 చంద్రబాబుని ఎన్నుకున్నాం కదా, ఆ అనుభవం మళ్ళీ ఏమైనా ఉపయోగపడిందా, ఏమన్నా డెవలప్ చేయడానికి ఏమన్నా చేశాడా అని? ఆయన మామూలు రోడ్లు గిడ్లు అన్నీ మామూలుగా పేద పెద్దలు కలిపి బాగా చేశారని పెద్దలు అనుకుంటారు. మరి దేవుడి దయ వల్ల చెప్పలేము, అది మరి అలాగుంటుంది తప్ప. మేము మామూలుగా ఎటుందో అటే మేము ఇది చేస్తాం, దాని గురించి ఇటు వేస్తాం అటు వేస్తాం అని కాదు. మాకు అనుకూలంగా ఎవరికి అనుకూలంగా ఎటుందో అటు. సంక్షేమ పథకాలు మాకు ఎంతవరకు అయితే నాకు ఇప్పటికి ఏమి అందులో అది ఇల్లు కలిపి రాలేదు. నాకు వచ్చిన వాళ్ళకి వచ్చాయి, తప్పది రాలేదు అనలేదు. మరి మేము కలిపి కొన్నిటిలో పట్టలేదు మేము. అది చంద్రబాబు గారు పర్వాలేదు అనుకుంటాను, మరి పెద్దలు ఏం చేస్తారు. మరి నిజంగా పనితీరు ఎలా ఉన్నది, ఏమన్నా కష్టపడుతున్నాడు మరి నిజంగా రాష్ట్రం గురించి కష్టపడుతున్నాడు మరి చంద్రబాబు గారా? కష్టపడుతున్నా అనుకో, నేనంతా కష్టపడతాను, నేను ఇంకో అనాలిగా. ఇప్పుడు కష్టపడతాను, శుభ్రంగా చేస్తాను. ప్రభుత్వం బాగానే ఉంది, మరి బాగానే ఉంది. మరి ప్రతిపక్షాలు ఏంటి ఏం చేయట్లేదు అంటే మరి కొంతమంది ఒకలా కొంటారు కదా. నాకు ఈ పార్టీ ఇష్టం, ఇంకోటికి అది ఇష్టం ఉండదు. అది ఇప్పుడు ఏమి లేదు, కానీ కొద్దిగా ఇల్లు కొట్టి పీకేస్తారు అనేది వెళ్తే కానీ చంద్రబాబు ప్రభుత్వం మటుకు మంచిదే. లేబర్ ఇల్లు పీకేస్తారు ముందు, అది వచ్చింది తెప్పలు. అంతేగాని వీళ్ళు చేసిన పనులు బాగానే ఉన్నాయి. ఎక్కడ ఉంటే అక్కడ ఇల్లు పీకేస్తారు సరే, ఇదే కానీ చంద్రబాబు ప్రభుత్వం కలిపి పర్వాలేదు. అంటే మళ్ళీ కొత్త ఇల్లు ఇస్తారంటున్నారు కదా. ఇస్తారంటే లేబర్కి మార్కెట్ అనుకూలంగా ఉండాలండి, కష్టపడేవాడికి. ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళి ఎవరు ఉండలేం కదండి. అది అంతే. అంతేగాని ఇల్లు బాగానే చేస్తానండి. అమరావతి కడుతున్నారు కదా, ఏమైనా కడుతున్నారంటారా లేకపోతే గ్రాఫిక్స్ అని అంటున్నట్టు? బాబు నేను చెప్పాలని తెలంగాణ వెళ్ళిపోయిన తర్వాత మన డబ్బు లేదండి. ఎవరు ఏంటంటే సరే డబ్బులు లేవు మనకి. మన జిల్లాల్లో ఒక టూరిగడ్డ తప్ప ఏమి లేదు. శుభ్రంగా అభివృద్ధి కాదు. తెలంగాణ ఇవ్వడం తప్పు, తెలంగాణ ఇవ్వకూడదండి. తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకి దెబ్బ వచ్చింది. చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేవు. అంతేగాని మరి అయినా ఏం చేస్తారు, డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? మరి అలా జరిగింది. మరి సెంటర్ నుంచి కూడా ఏం సపోర్ట్ లేనట్టు ఉంది కదా అసలు. సెంట్రల్ అంతే ఇక్కడ పర్వాలేదు, కానీ ఆ కేంద్రం నుంచి మోడీ కూడా అనుకున్నంత సపోర్ట్ చేయట్లేదు. మోడీ మనకేం చూడలేదులేండి. మోడీ మనకేం చూడలేదు. మోడీ అసలు ఏం మా జిల్లాలకు అసలు చూడదు కదండి. ఎందుకు చూస్తాడండి? ఒక సీట్ అయినా వస్తుంది, ఇక్కడ రాదు. పోతే హైదరాబాద్లో 1-2 సీట్లు వస్తాయి, ఇటు రాదు. ఎందుకు చూస్తాడండి? చూడడం. అసలు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉండాలండి. ఇక్కడ ఏ ప్రభుత్వం ఈ 2 పార్టీలు ఏదున్నా పర్వాలేదు, కానీ అది బీజేపీ ప్రభుత్వం మటుకు పైన ఉంటే మనకి జరుగుబాటు అవదు ఎప్పుడు కొన్ని. ఇప్పుడు నాకు తెలిసినప్పుడు కాండి, వాజ్పేయి ఉన్నప్పుడు కాండి, ఎప్పుడు ఏం చూసేది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉండాలి లెక్క. అది ఇక్కడ ఎవరన్నా పర్లేదు కానీ పైన కాంగ్రెస్ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి. ఇప్పుడు బీజేపీ కూడా బాగా చేస్తామని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు 2010 అంటే డబ్బులు తీసుకెళ్ళి తగలెట్టేది అదేనా చేయడము? ఎందుకు తీసుకెళ్ళి ఎందుకు తగలెట్టినట్టు? ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చాడు, ఆ 10 రూపాయలు ఏ కాగితం అనుకోగలం? 10 రూపాయలు అసలు ఎలర్జీగా ఉంది అసలు. 10 రూపాయలు దించాడు ఎందుకంటే ఆ పనులు, మోడీ చేసిన పనులు. జిఎస్టీ కూడా ప్రజల మీద భారం ఎక్కువైపోయింది అంటున్నారు కదా. ఏం లేదండి, బాగానే చూస్తాను రీలుని, కానీ అనుకూలంగా ఉన్నారులేండి. వీళ్ళును లేబర్కు అనుకూలంగా ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం కలిపి. కానీ మరి జగన్ ఉన్నాడు కదా, జగన్ పాదయాత్ర చేస్తున్నాడు కదా, మరి నెక్స్ట్ టైం ఏమైనా ఛాన్స్ ఉందా రావడానికి? ఏమో ఆయన అదృష్టం ఎలా కొంత చెప్పలేం. ఆయన అదృష్టం ఎలా కొంత చెప్పలేమండి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాము అంటున్నారు. మేము గ్యారంటీ వస్తామని, వీళ్ళంతా మేము చేసిన పనుల అభివృద్ధి గ్యారంటీ వస్తామని ఎవరికి మనం తీర్పు చెప్పగలం? నిజం దేవుడు తెలియాలేక. మరి ఇంకోటి పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, మరి పవన్ కళ్యాణ్ వచ్చాడు కానీ ఆయన రాళ్ళండి. అవకాశం లేదా? మరి అవకాశం లేదు, పవన్ కళ్యాణ్ రాళ్ళండి. అంటే చాలామంది అంటే నాకు యూత్లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది అంటున్నారు కదా. పెద్దల పచ్చని ఈయన చేస్తాడు కానీ, పాదయాత్ర చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ రాడు. ఆయన అన్నగారికి వచ్చిన సీట్లకి వెళ్ళి రావండి. అంటే నేను అలా కాదు, పార్టీని ఫుల్ టైం రన్ చేస్తాను, నన్ను నమ్మండి అంటున్నారు కదా. మరి చెప్తారు బాబు, అది అంతవరకు అందు మనకు తెలియదు కదా. అది ఏదో చెప్పడం వరకు. అంతే బాబు, అంతే. 2019లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? వస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఏం మరి పెద్దలు తెలియగలరు కదండి. చంద్రబాబు వస్తే ఉన్న పనులు పూర్తి అవుతాయి అనుకుంటారు. మరి చంద్రబాబు వస్తే పనులు మొత్తం ఇప్పుడు ఆగిపోయిన పనులు గట్రా ఈయన వచ్చాడంటే వేరే పార్టీ మొదలు పెడతాడు కదా. మరి ఈయన వస్తాడని అంటే పనులు అయిపోతాయి అన్న పెద్దలు తెలియగలరు. మరి కేసీఆర్ పోతాడు అనుకుంటారు, మరి రాలే. మరి పెద్దలు తెలియగలరు, దాన్ని చెప్పలేము మేము. పోతే చంద్రబాబు వచ్చేస్తాడు. అది అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అన్నీ అంటున్నారు కదా, అమరావతి ఎప్పుడైనా చూసారా? మేము వెళ్ళలేదండి అంత దూరం.